హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మనం దశపర్ణి కషాయం తయారు చేసుకుంటున్నాము. ఇదైతే అన్ని రకాల పురుగులకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. తీవ్రమైన పురుగులు కాదు కానీ సన్న పురుగు ఏదైనా కానీ పనిచేస్తుంది. దోమకాటుకి అన్నాటికి పనిచేస్తుంది. వరి కానీ మిరప కానీ పత్తి కానీ దేంట్లోకైనా కానీ మనం అయితే ఖచ్చితంగా 11 రకాల ఆకులు తీసుకోవాలి. చిన్నులపాయలు, పచ్చిమిరపకాయల పేస్ట్ తీసుకోవాలి. ఆవు మూత్రం కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా 1 by 1 200 లీటర్లలోకి సరిపడా కాటా పెట్టుకొని వేసుకొని అన్నీ కూడా గడియారం తిరుగుతుంది కదా మన గోడ గడియారం సవ్య దిశలో తిప్పుకోవాలన్నమాట. అన్నీ 1 by 1 వేసుకొని పసుపు శొంఠి ఖచ్చితంగా వేయాలి. తర్వాత పొగాకు కూడా వేయాలి. 9 రకాల ఆకులు మనకి దొరికి వేసుకోవచ్చు. మెయిన్ అయితే మాత్రం జిల్లేడు, తర్వాత వచ్చేసరికి మన ఉమ్మెత్తాకు, ఈ 2 మెయిన్. సీతాఫలం ఆకు కూడా చాలా అంటే చాలా మెయిన్ అండి.